హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ సండే. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ 6:30కి అయితే లేచాను. 6:30కి లేచిన వెంటనే అయితే సూర్యుడు దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే లేవగానే ఇల్లులు అయితే నీట్గా తుడిచేసుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేనైతే లేవగానే రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వెళ్తాను. మన కిచెన్ అయితే నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటానని చెప్తాను కదా ప్రతి వీడియో. ఇంకా అలాగే నైట్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్న. టిఫిన్లోకి వచ్చేసి ఇడ్లీ అయితే వేసాను. మా ఇంట్లో డైలీ ఇడ్లీయే ఉంటుందిలేండి. ఇంకా కర్రీలోకి వచ్చేసి మా బావ అయితే షాప్ దగ్గర నుంచి తోటకూర కాళ్ళు అయితే తీసుకొచ్చారు. దానికైతే తోటకూర ఉంది. ఇంకా తీసి అయితే తోటకూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా చట్నీలోకి వచ్చేసి టమాటా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఈ టమాటో పల్లీ చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నాకైతే బట్టలు ఉతకడం చాలా ఇష్టం. కానీ ఆ బట్టలు ఉతికిన తర్వాత మడత పెట్టడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. 2-3 రోజులు అయితే అలాగే ఒక కుర్చీలో అయితే వేసేసి ఉంచుతాను. 2 రోజులకు ఒకసారి అయితే మడత పెడుతూ ఉంటాను. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత టీ అయితే తాగేసి మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తున్నాము. సండే మేము చర్చికి అయితే వెళ్తాము. ఇంకా రెడీ అయిపోయి నా చిట్టి తల్లి, నేను, మా బావ అయితే రెడీ అవుతున్నారు. ఇంకా మా ఇద్దరం అయితే రెడీ అయ్యి చర్చ్కి అయితే వెళ్ళాము. ఇంకా చర్చ్లో వచ్చేసి ఒక క్లిప్ అయితే తీశాను. ఇప్పుడైతే మా చిన్ను బాబు మా అక్క అయితే హాయ్ చెప్తున్నారు. మీరు కూడా మా చిన్ను బాబుకి అక్కకైతే హాయ్ చెప్పండి. ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసిన తర్వాత లంచ్లోకి అయితే పప్పు, తోటకూర, అలాగే ఉసిరికాయ పచ్చడి, ఇంకా కొన్ని క్యారెట్ పాపిడ్స్ ఇవన్నీ అయితే మొన్న తీసుకున్నాను. అవైతే ఫ్రై చేసుకుని అయితే తినేసాము. నాకు తెలియదు కానీ చాలా రకాల అప్పడాలు అయితే ఉన్నాయి. క్యారెట్, బీట్రూటు, ఇంకా చాలా రకాల పాలక్, ఇవన్నీ అయితే నేను ఫస్ట్ టైం వింటున్నాను. 50 ఐటమ్స్ అయితే ఉన్నాయంట. మొన్న తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి కొంచెం సేపు అయితే పడుకున్న తర్వాత ఈవినింగ్ అయితే లేచాను. ఈవినింగ్ లేచిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. వంటలోకి అయితే చికెన్ తీసుకొచ్చారు మా బావ. అయితే చికెన్ వండుతున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లాస్ట్ వరకు చూసి నచ్చితే మీకు ఒక లైక్ అయితే చేయండి. ఇంకా షేర్ కూడా చేయండి. మీరు వీడియో అనేది షేర్ చేస్తే ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. కర్రీలోకి అయితే చికెన్ కర్రీ వండుతున్నాను. నేనైతే ఈ ఆనియన్స్ కొయ్యలాకైతే చాపర్లో వేసేస్తున్నాను. ఇందులో వేస్తే చాలా స్మాల్ పీసెస్ కింద అయితే కట్ చేసేస్తుంది ఇదే. ఇంకా ఈరోజైతే నేను కడాయిలో మానేసి మా నాన్నమ్మ అయితే ఎలా వండుతారో అలాగే అయితే మేము దీన్ని అయితే దాక అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దాకలో అయితే చికెన్ వండుతున్నాను. ముందుగా దాక పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకుని మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుని ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి అయితే వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీ రోజు పెట్టినా తింటాను. నాకైతే చికెన్ చాలా ఇష్టం. నాలాగా చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఇంకా చికెన్ తింటూ ఉంటాము. ఇక్కడైతే వీక్లీ ఒక్కసారి అయితే తీసుకొస్తాడు మా బావ. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ బిర్యానీ సరుకులు అవి అయితే నేను ఎప్పుడు చికెన్ కర్రీలో వేసుకోను. ఎందుకంటే చాలా గ్యాస్ వచ్చేస్తుంది వాటి వల్ల. చాలా మసాలా కదా అది. అంత మసాలా తింటే మన కడుపులో అయితే గ్యాస్ పెరిగిపోయి నాకైతే గ్యాస్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే టమాటోస్ కూడా అయితే చాపర్లో అయితే వేసేసి పేస్ట్లా అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కదా కర్రీ అయితే. ఇంకా ఇప్పుడైతే టమాటోస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. నేనైతే 3 టమాటోస్ అయితే తీసుకున్నాను గ్రేవీ కోసం. మనం టమాటోస్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అయితే బాగా వస్తుంది. నేనైతే ఆనియన్స్ కోయడానికి పెద్ద ఇబ్బంది ఏం పడను. కానీ ఇలాంటి చికెన్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్లోనే కదా ఎక్కువ ఆనియన్స్ పడతాయి. అందుకే అప్పుడైతే నేను చాపర్లో అయితే వేసుకుని తిప్పేసుకుంటాను. చిన్న పీసెస్ కింద అయితే కట్ చేస్తుంది. నువ్వు చెప్తావా వాయిస్ ఓవర్ చెప్పు. టమాటోస్ వేసుకోవాలి చెప్పు.
ఇలా చాపర్లో అయితే వేసుకుని ఇలా స్మాల్ పీసెస్ కింద అయితే చేసేసుకుంటున్నాను. అంతలోపు అయితే మన ఆనియన్స్ అయితే మగ్గిపోతున్నాయి చూడండి. మగ్గిపోయిన తర్వాత మనం చాప్ చేసుకున్న టమాటోస్ కూడా ఆనియన్స్లో వేసేసుకోవాలి. ఇదిగోండి మన ఆనియన్స్ అయితే అంతలోపు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం చాప్ చేసుకున్న టమాటోస్ కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. చికెన్ కర్రీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. నేనైతే ఎప్పుడు ఇదే స్టైల్లో చేస్తాను. కొత్త స్టైల్లో అయితే నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎందుకంటే నాకైతే నచ్చదు అలా వండితే. ఇందులో అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుని 5 మినిట్స్ అయితే ఉడికిన తర్వాత చూడండి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నీచ్ కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి. అలాగే దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇంకా 5 మినిట్స్ తర్వాత మన చికెన్ అయితే వేసేసుకుందాం. మీరు ఏ స్టైల్లో చేస్తారో నాకు రెసిపీ అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకైతే వీడియోస్ తీయడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే నా దగ్గర అయితే ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేవు. ఓన్లీ సెల్ఫీ స్టాండ్ అయితే ఒక్కటే ఆర్డర్ పెట్టాను. అది కూడా మన ఛానల్ స్టార్టింగ్లో అయితే అది చూపించాను మీకు. ఇప్పుడైతే ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను నేను. అది వచ్చిన తర్వాత డైలీ వ్లాగ్స్ అయితే తీయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర శిలువ ధ్యాన ప్రార్థనలు అయితే పెట్టించుకున్నాము. ఇంకా మీరైతే చేయవలసింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.